నమస్కారం. దాడి చేసిన వారు తేదీ 17/4/2026 కిరాయి రౌడీ మూకలతో ఎస్సీ మహిళలపైన మూకుమ్మడిగా దాడి చేశారు. ఇది ప్రజాస్వామ్యానికే విసిరిన సవాలు. దౌర్జన్యపూరిత పాశవిక భయంకరమైన చర్య. దిస్ టైప్ ఆఫ్ వైలెంట్ బ్రూటల్ అటాక్ మస్ట్ బి కండెమ్డ్ బై ది సివిల్ సొసైటీ. దాడి చేసిన శాఖలు దాడికి గురైన బాధితులు మాత్రం ఇంకా న్యాయం దొరక్క బాధింపబడుతూనే ఉన్నారు. ఈ రోజుకి 33వ రోజుకి చేరింది నిరసన దీక్ష. తేదీ 27/5/2026. ఈ రోజుకి కూడా న్యాయం జరగలేదు. ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 ప్రకారం చట్ట ప్రకారంగా ఎస్సీలకి కల్పింపబడవలసిన రక్షణ జిల్లా స్థాయి యంత్రాంగం కానీ మండల స్థాయి యంత్రాంగం కానీ చేయలేదు. అసలు ఏంటంటే పట్టపగలు నడి రోడ్డు మీద ఎస్బీఐ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ పక్కని ఎస్హెచ్ స్టేట్ హైవే పక్కన గూండాలు రౌడీలతో ఎస్సీలపై దాడి చేయడం, వాళ్ళ ఆస్తులని సమాధుల్ని ధ్వంసం చేయటం. కనీసం ఒక్క పోలీసు వచ్చినా కూడా ఇంత విధ్వంసం జరగదు. నిజంగా పోలీసులు ఆపాలనుకుంటే పోలీస్ స్టేషన్కి ఇంత దగ్గరలో పట్టపగలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు సహకరించకపోతే ఇంత రౌడీయిజం చేయడం అనేది సాధ్యమా? ఇంతటి వివక్షత ఎస్సీల పట్ల ఎందుకు? కిరాయి రౌడీలను గూండాలను తెచ్చి అక్రమంగా ఎస్సీలో పేదలు మహిళల భూములు దురాక్రమణ చేయడం అంటే పేదవాళ్ళకి మధ్యతరగతి వారికి గజల స్థలం కూడా ఉండకూడదా? ఇది రియల్ ఎస్టేట్ల దందా, గూండాల రాజ్యమా? కేవలం భూ కబ్జాదారులు మాత్రమే బ్రతకాలా? కాబట్టి చైతన్యవంతులైన ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ, ఎవ్రీ సిటిజన్, ప్రతి పౌరుడు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. ఇది కేవలం బోని లక్ష్మిపై జరిగిన దాడి కాదు, ఎస్సీలపై జాతిపై జరిగిన దాడి. అదేవిధంగా జాతిపై మాత్రమే కాదు, పేదలపై మధ్యతరగతి వారిపై జరిగిన దాడి. కోర్టులున్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, రాజ్యాంగబద్ధమైన పద్ధతులు ఉన్నాయి, ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంది. వాటిని ఏది అనుసరించకుండా కడప కర్నూలులో అనాగరిక టైంలో అన్సివిలైజ్డ్ సొసైటీలో జరుగునట్టుగా 130 మంది రౌడీలతో దాడి చేసి ఒక ల్యాండ్ని గ్రాప్ చేసుకోవాలనుకునేది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఈ విషయాలను మనం ఆలోచించాలి. ఇది రౌడీల రాజ్యంగా ఉండకూడదు. రాజ్యాంగం అనేది ఖచ్చితంగా పనిచేయాలి. ఎస్సీ మహిళ బోన్ లక్ష్మిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా డిఎస్పీ గారు ముద్దాయిలకు కొమ్ము కాస్తూ ఉండటం చాలా సిగ్గు. బోన్ లక్ష్మి గారికి జరిగిన దాడిలో సెక్షన్స్ని ఆల్టర్ చేయాలి. ఎఫ్ఐఆర్ నెంబర్ 40/26 ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న విజయనగరం జిల్లా యంత్రాంగం వైఖరి తక్షణమే మారాలి. దాడి చేసిన ఎస్సీలకు, దాడికి గురైన ఎస్సీలకు అండగా ఉండకున్న ముద్దాయిలకు అండగా ఉండటం అనేది తగని పని.